హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ బ్లాగ్స్. నిన్న తిరుపతి బ్లాగ్ చూసారు కదా, దానికి కంటిన్యూషన్ అనమాట, సెకండ్ పార్ట్ ఇది. ముందు బ్లాగ్లో అయితే మనం శ్రీవారి మెట్టు ఇవన్నీ చూసాం కదండి. ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇలా మధ్యలో చూపిద్దామని చెప్పి ఇలా చూపించాను. అయితే ఇక్కడ శిలాతోరణం దగ్గరికి మనం వచ్చేసాం. ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువ ఉంది. ఈ శిలాతోరణం దగ్గర చేరుకున్నాం కదండి. నేచర్ అయితే చాలా బాగుంది, నిజంగా పచ్చదనం అంతా కూడా బాగుంది. కానీ ఈ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, కాళ్ళు అవి కాలిపోయాయి అన్నమాట. ఎందుకంటే నేను కొండ మీద అసలు చెప్పులు వాడనండి. వెళ్ళేటప్పుడు అక్కడ రూమ్లో విప్పేసి మళ్ళీ వచ్చేటప్పుడే వేసుకుంటానన్నమాట. అయితే ఇక్కడ చూడడానికి చాలా బాగుంది, కానీ ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఆ తమాషా ఏంటో చూద్దురు కానీ రండి. ఈ లోపల మనం ఈ పరిసర ప్రాంతాలంతా చూద్దాము. ఆ శిలాతోరణం ఎలా ఉంది ఏంటి ఇవన్నీ చూపిస్తాను. అంటే అందరూ చూసే ఉంటారు, కానీ దీని గురించి మనం వెళ్ళాం కదండి, ఒకసారి అలా చూపిద్దామని చెప్పి నేను తీశానన్నమాట. ఇదిగోండి మా వాళ్ళంతా కూడా అలాగా వచ్చి ఉన్నారు. కాకపోతే ఎండ అయితే పాపం చాలా ఎక్కువ ఉంది. అది మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ అండి తమాషా అని చెప్పాను కదా, ఏం జరుగుతుంది తెలుసా? మా వాళ్ళు పరిగెట్టుకొని వచ్చారు, చూసారు కదా. అక్కడ వాటర్ పెడతారు కదా మొక్కలకి. ఆ రోజు ఆ టైంలో మొక్కలకి అక్కడ వాటర్ పెట్టారు. వాటర్ పెడితే అది చుట్టూ తిరుగుతుంది కదా, డ్రిజ్లింగ్స్ అంటారు కదా, అవేమో వచ్చి పడిపోతున్నాయి అనమాట మీదని. అప్పుడు అటువైపు ఒకసారి అలా వాటర్ వస్తుంది, తడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది మీదకి వెళ్ళిపోతాయి. చల్లగా ఉంటుందే, ఏంటి భయపడతారు. మా కాన్వర్జేషన్ చూసారు కదా, ఏంటంటే ఆ నీళ్ళు వస్తున్నాయి కదా, అలాగే పరుగులే పెడుతున్నాం అనమాట. ఎంత ఫోర్స్గా వస్తున్నాయో చూడండి. అక్కడ మనం తడిచిపోతాం కూడా కొద్దిసేపు ఉంటే. కాకపోతే ఆగి ఆగి వస్తుంది, చుట్టూ తిరుగుతుంది కదా అది. అంటే అక్కడ ఉంది కదా, ఇంకా పక్కన ఉందండి. ఈ లోపల అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. ఇంకా తడిస్తే తడిచాంలే ఏమైంది అని చెప్పి మన పని మందే, వాటర్ పని వాడదు అన్నట్టు అయిపోయి వాళ్ళు ఫోటోలు అవి తీసుకుంటున్నారు పిల్లలు. చూడండి ఒక్కొక్కరు సరదాగా తీసుకున్నారు కూడా. ఒకసేపు అలాగా ఫన్ టైం అయితే అక్కడ నడిచింది. అదిగా చూడండి ఎలా పరుగులు పెడుతున్నారో. అట్లా జరిగింది లాస్ట్కి. ఇక నేను ముందున ఉన్న పార్క్లోకి అయితే వచ్చాను. ఇక్కడ స్వామివారి విగ్రహాలు అవి ఉన్నాయి. ఇదిగోండి మన వినాయకుల వారు. ఇలాగా చూద్దాం. ఈ లోపల వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ దశావతారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలా చూసుకుంటూ వెళ్దామని చెప్పి నేను ఈ ముందు దాంట్లోకి వచ్చాను. ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి మాతో పాటు ఇవన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్దామండి. ఈ పార్కులో అయితే కొద్ది చిరిగిపోయింది. కొన్ని విగ్రహాలకి పెయింటింగ్స్ అవి కూడా పోయాయి. కొన్ని బాగానే ఉన్నాయిలేండి, కొన్ని అయితే పెయింటింగ్స్ లేవు. ఈ రాళ్ళు అవి కూడా ఇలా తీసాను, ఎందుకంటే వాటి మీద ఏదో రాసి ఉన్నది, నాకు అర్థం అవ్వలేదు కానండి. ఇదిగోండి ఈ విగ్రహాలు అలా చూసుకుంటూ ఆ పార్కులో అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళానమాట. వాళ్ళందరూ అయితే ఎండ ఎక్కువ ఉందని చెప్పి అలా కూర్చున్నారు. నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ వచ్చానన్నమాట. నేను ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. నేడు శుక్రవారము నెలతలాలా, నేడు శుక్రవారము నెలతలాలా, పొడిమి సేవ చేయరే పుణుగు కాపు, నేడు శుక్రవారము నెలతలాలా, పొడిమి సేవ చేయరే పుణుగు కాపు, నేడు శుక్రవారము నెలతలాలా, పన్నీటి కాలువలు పారిని చూడరే, అన్నిటా కొండ వంటి శ్రీహరి మీదను, పన్నీటి కాలువలు
పారిని చూడరే అన్నిటా కొండ వంటి శ్రీహరి మీదను ఎన్ననభిషేక మంత్రాలిది చెప్పేరు వినరే ఎన్ననభిషేక మంత్రాలిది చెప్పేరు వినరే తిన్నని పునుగు కాపు దేవునికి నేడు శుక్రవారము నెల తలాల పోడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెల తలాల రాలిని కప్పుర రజమిదే చూడరే నీలమేఘము వంటి ఈ నీరజాక్షుపై రాలిని కప్పుర రజమిదే చూడరే నీలమేఘము వంటి ఈ నీరజాక్షుపై తోలిమితో జాలువారి తట్టు పొడుగు అది కోరే తోలిమితో జాలువారి తట్టు పొడుగు అది కోరే పోలింప పుణుగు కాపు పురుషు ఇదేనండి ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం. శుక్రవారము నెల తలాల పోడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెల తలాల అలమేలు మంగతోడి హారాలు సేవించరే వెలయ ధరించెను శ్రీ వెంకటేశుడు అలమేలు మంగతోడి హారాలు సేవించరే వెలయ ధరించెను శ్రీ వెంకటేశుడు పలు విందులు ఆరగించే భాగాలు ఇయ్యరే పలు విందులు ఆరగించే భాగాలు ఇయ్యరే చెలగి పునుగు కాపు శేషాద్రిపతికి నేడు శుక్రవారము నెల తలాల పోడిమి సేవ చేయరే పునుగు కాపు నేడు శుక్రవారము నెల తలాల. థ్యాంక్ యూ అనురాధ గారు. నేను మా ఫ్రెండ్స్ పాడిన పాటలు ఇందులో యాడ్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందని. మీరు వాళ్ళు పాడిన పాటలు ఎలా ఉన్నాయో కాస్త చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న ఈ వస్తువులను చూపిస్తున్నాను అన్నమాట. ఇలా చూసుకుంటూ అయితే మేము ముందుకు వెళ్ళాము. మా వాళ్ళైతే కిందకి అలా వెళ్ళారు. అక్కడ కిందన శివుడు ఉన్నారు, శివలింగం ఉందని చెప్పారు. నేనైతే వెళ్ళలేదండి కిందకి. మా వాళ్ళైతే కిందకి వెళ్ళి శివలింగాన్ని చూడడానికి అయితే వెళ్ళారు. ఆ కిందకి వెళ్ళడం అంటే నాకు కొద్దిగా కష్టంలేండి. అందుకోసం నేనైతే పైనే ఉండిపోయాను. ఉండి ఇలా షూట్ చేస్తున్నాను. చాలా కిందకి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు అనమాట. ఇక మేమైతే రూమ్కి బ్యాక్ అయిపోయాం అండి. చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేసి. గ్రీనరీ అయితే చాలా బాగుంది.
అయితే అక్కడ శిలాతోరణం అని చూసుకొని వచ్చేసి ఇక లంచ్కి అయితే బయలుదేరాము. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే బయలుదేరాము. ఆ రోజు శనివారం అండి. శనివారం అవడం వల్ల ఏంటో చాలా రష్ ఉంది. ఎండ అయితే చాలా విపరీతంగా కూడా ఉన్నది. దానివల్ల మేము ఏం చేసామంటే చూసాము, చాలా రష్ ఉండడం వల్ల ఇక నించోవాలి కదండి, నించోలేకపోయామన్నమాట. ఇక అక్కడ పక్కన ఉన్న హోటల్కి అయితే వచ్చాము. ఆ హోటల్ దారి పరిస్థితి కూడా అలాగే ఉంది. సాటర్డే అవ్వడం వల్ల ఏంటో చాలా అన్నీ రష్గా కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అక్కడ ఉండి ఒకళ్ళే పేర్లు పెట్టి అలా పిలుస్తున్నారు. కొంతమంది అందరినీ బయటనే ఉంచేశారు. అంటే రష్ అలా ఉంది, మనం ఏం చేయలేము దానికి. అగో అబ్బాయి ఉన్నాడు కదా, తను పిలుస్తున్నాడు అనమాట. ఒకళ్ళు వెళ్ళి ఎంతమంది మెంబర్స్ ఏంటని మన గ్రూప్లో ఒకళ్ళు వెళ్ళి చెప్తే తనైతే అందరినీ పంపిస్తున్నాడు. మా జగదీష్ గారు అయితే మమ్మల్ని పంపించే వరకు మేము ఒప్పుకోమని చెప్పి పక్కనే నించొని మా నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక మా నెంబర్ అయితే వచ్చింది. అంటే మేము మెంబర్స్ ఎక్కువ అవడం వల్ల కాస్త లేట్ అయిందండి. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు అయితే అందరూ వెయిటింగే, చాలామంది లోపలైతే ఖాళీ లేదు. దానివల్ల ఇక మొత్తానికి ఎట్టకేలకి లోపలికి భోజనానికి అయితే వచ్చి కూర్చున్నాము. భోజనం పర్వాలేదులేండి, బాగానే ఉన్నది. నేను పేరైతే మర్చిపోయాను. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి దగ్గరలోనే ఉన్నది. కాకపోతే కాళ్ళు అయితే ఒక లెక్కలో కాలిపోయాను ఆ రోజు. ఏంటంటే నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అన్నదాన సత్రానికి వెళ్తున్నాం కదని చెప్పి చెప్పులు ఎవరూ వేసుకోలేదు. ఇదిగోండి తాళి తీసుకున్నాం, బాగుంది. అన్ని ఐటమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక మనం తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈలోపు ఇలాగా మళ్ళీ వెళ్తూ కొండ మీద వ్యూ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. ఇలా తీసుకుందాం, చాలా బాగుందండి చూడడానికి. అందుకోసమని ఇలా తీసానమాట. తీసి ఇక మనం బయలుదేరిపోవాలి కదా. మా వాళ్ళు అంటే పాప, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తగారు, మామగారు వీళ్ళంతా కూడా ఉంటున్నారు ఇంకో రోజు. సాటర్డే ఉండి వాళ్ళైతే సండే తిరిగి బయలుదేరుతున్నారు. కాబట్టి మాకు అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. స్వామివారిని కళ్ళారా చూసామని ఆ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ స్వామివారిని విడిచి వెళ్తున్నందుకు కొద్దిగా బాధపడుతూ మళ్ళీ వద్దాంలే స్వామివారి మనకి అనుమతిస్తే అని చెప్పుకుంటూ అలాగా ఇక తిరిగి మనమైతే బయలుదేరిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయాము. ఇలా కొండ మీద కింద దిగుతూ ఇలా వీడియో తీసుకుంటున్నాను, ఇలా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. మన తిరుమల ప్రయాణం ఒక మంచి మెమరీ కదండి మనకి. మా తిరుపతి జర్నీ అయితే చాలా బాగా జరిగింది. మా వాళ్ళు అయితే నెక్స్ట్ డే బయలుదేరుతున్నారు. ఒకరోజు ఎక్స్ట్రా ఉన్నారు కదా, వాళ్ళైతే పున్నమి గరుడ సేవకైతే ఉన్నారు. మేము ఇక మరి బయలుదేరిపోయాము ఆ రోజు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా కూడా మెట్ల మార్గం నుండి కొండ మీదకి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ స్వామివారి దర్శనం కోసం అలా మెట్ల మార్గం నుండి వస్తున్నారు.
ఇలాగా కిందకు దిగుతూ సిటీ వ్యూ అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి అలాగా వీడియో తీసుకుంటూ వచ్చానండి. చాలా బాగుంది కదా వ్యూ అయితే. స్వామివారి దయ వల్ల అంతా దర్శనం అంతా బాగా జరిగింది కదా. మా వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, మా దీపు వాళ్ళు. తనైతే నాకు గరుడ పౌర్ణమి సేవ వీడియో అయితే పంపించిందండి. నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. కొండ మీద నుంచి ఇలా దిగుతూ కొండ పైన ఉన్న గరుత్మంతుల వారిని కూడా వీడియో తీసాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. కానీ కిందనున్న గరుత్మంతుల వారు అయితే మనకు దర్శనం ఇచ్చారండి. ఇక ఇలాగా వ్యూ చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ జూ. మనం ఇప్పుడు వెళ్తుంది స్టేషన్, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. తిరుమల రాత్రి 8కో ఎంతో స్టార్ట్ అవుతుంది కదా అక్కడ. అందువల్ల ఇక ఇలా బయలుదేరిపోయామండి, కొద్ది ముందుగానే ఉంటే మంచిదని చెప్పి. ఇక రాబోయే వీడియోలు మనకి మా ఆడపడుచు గారి పాపది ఎంగేజ్మెంట్ అది అయింది. ఆ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తాను. తిరుపతి బ్లాగ్ అయితే ఈ రోజుతో ముగుస్తుంది. మీరు నా వీడియోల్ని ఇలాగే ఆదరించి అభిమానిస్తారని మనసారా కోరుకుంటున్నానండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఆ రోజు పౌర్ణమి కదా, నిండు చంద్రుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. ఇక్కడైతే గరుడ పౌర్ణమి సేవ జరుగుతుంది. స్వామివారికి విశేషం కదండి. ఆ రోజు పౌర్ణమి నాడు గరుడ వాహనం మీద స్వామివారు అయితే ఊరేగుతారు. ఎంతో అంగరంగ వైభవంగా ఉండే ఈ ఘట్టాన్ని అయితే మేము మిస్ అయ్యాము. చాలా బాధ అనిపించింది. అంటే ఐడియా లేదనమాట ఆ రోజు పౌర్ణమి. నిదయే నిదయే దినా శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం. హరి ఓం.